శ్రీలత బిందు మాధవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ ఐ థింక్ లైక్ 10 years తర్వాత నాకు తెలుగులో బిగ్ స్క్రీన్ మీద మూవీ వచ్చింది. అండ్ లాస్ట్ 3-4 years నుంచి ఓటీటీస్లో తెలుగులో చేస్తున్నా కానీ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆఫ్టర్ 10 years మళ్ళీ తెలుగులో మళ్ళీ నేను నా సినిమా చూసుకోవటం వాజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ మొన్న ప్రివ్యూ చూసినప్పుడు. సో దానికి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ బెన్నీ అండ్ మురళి. థ్యాంక్ యూ. ఓటీటీ రోల్స్ వస్తున్నా కానీ అందరూ మూవీస్కి నాకు ఎవరు ఈ మధ్య అప్రోచ్ అవ్వట్లేదు. ఆ టైంలో యూ గైస్ థాట్ ఆఫ్ మీ ఈ క్యారెక్టర్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది కానీ మూవీ చూసిన తర్వాత ప్రీ రిలీజ్లో చెప్పినట్లు మా క్యాస్ట్ అందరూ నిజంగా ఆనిముత్యాలు. స్టోరీ విన్నప్పుడు ఈ క్యాస్ట్ ఉంటుంది అని తెలిసినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో మొన్న మూవీ చూసిన తర్వాత అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూసి ఐ వాజ్ లైక్ వావ్ వాట్ బ్రిలియంట్ యాక్టింగ్ అనిపించింది. సో రియలీ మా క్యాస్ట్ అందరూ ఆనిముత్యాలు. ఆ ఆనిముత్యాల మధ్యలో నేను ఒక ముత్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మూవీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మొన్న ప్రివ్యూ మూవీ చూసిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయా. మూవీ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో ఎంత ఫీల్ అయ్యానో ఈ మూవీలో ఒక పార్ట్ అవ్వాలి. ఎంత చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా లైక్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ బికాస్ స్క్రిప్ట్ నాకు అంత బాగా నచ్చింది. మొన్న ప్రివ్యూలో చూసిన తర్వాత ఇంకా నిన్న రివ్యూస్ కూడా నేను చూడలే. ప్రివ్యూ చూసిన తర్వాత అరే ఇంత మంచిగా వచ్చింది మూవీ, ఇంకా చాలా లైక్ ఐ నో రివ్యూస్ విల్ ఫాలో అప్ గుడ్. జనాలు వస్తారు, మూవీని పుష్ చేస్తారు, అంత నమ్మకం వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూస్ యాక్సెప్టెడ్ దిస్ మూవీ. అండ్ చూడని వాళ్ళు ప్లీజ్ డూ గో వాచ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ మురళీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.